హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా నిన్నైతే మా అన్న వాళ్ళు శబరిమలకి అయితే వెళ్ళిపోయారు కదా. సో ఇంకా వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా ఆ రోజు అయితే వీడియో ఏం షూట్ చేయలే, బాగా టయర్డ్ అయిపోయానని చెప్పేసి ఇంకా పడుకొని నిద్రపోయి లేచాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటూ ఉండిపోయాము. ఇంకా దాని తర్వాత సండే రోజు మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాను. బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసింది నాకు నిలబడి గుడిలో. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను బాగా నిద్రపోయాను అనమాట. ఇంక నేను లేచేసరికి మా అమ్మ అయితే లేచి బట్టలన్నీ ఉతికేసి ఇంట్లో పనులన్నీ కూడా చేసేస్తూ ఉన్నిందనమాట. ఇంకా నేను లేచేసరికి మా పిల్లలు కూడా నిద్ర లేచేస్తున్నారు. మామూలుగా మన ఇంటి దగ్గర అయితే అసలు పొద్దున ఎంత లేపినా లేవరనమాట. అదే విలేజ్కి వచ్చామనుకోండి, ఎర్లీ మార్నింగే వాళ్ళకి మెలకు వచ్చేస్తుందంట. ఎప్పుడు తొందరగా లేచేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా బ్రదర్ కూతురు తనుషు అనమాట, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా తనైతే వచ్చింది, నిద్ర లేవగానే వచ్చేసింది అనమాట, అక్క వాళ్ళతో ఆడుకుంటానని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ పువ్వులు అవి కూడా ఉన్నాయి, రోజా పువ్వులంతా ఉంటే కోస్తూ ఉన్నానండి. ఇంకా మేము కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా బయలుదేరేస్తామన్నమాట. ఈరోజు అంటే ఫుల్ డే ఇక్కడే ఉండి పిల్లలు కూడా ఏంటంటే డైలీ స్కూల్కి వెళ్ళడము, నైట్ 7:30 8కి రావడము, ఇంకా అట్లా ఉండిపోయాం కాబట్టి సరిగా స్పెండ్ కూడా చేయలేదన్నమాట మా అమ్మ వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళతో. ఇంక ఈ ఫంక్షన్లో పడిపోయి అంటే ఈ హడావిల్లో పడిపోయి, అందుకోసం అని చెప్పేసి ఇంక ఈరోజు సండే కదా, హాఫ్ డే వరకే పెద్ద అమ్మాయికి క్లాస్ ఉంటుంది. 12:30కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఒక ఈవినింగ్ వరకు వాళ్ళ అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయని ఇక్కడ పిల్లలతో. మళ్ళీ ఈవినింగ్ వెళ్దాంలే, రాహుకాలం ఉంటుంది కదా 4:30 to 6 వరకు. ఇంకా రాహుకాలం దాటిన తర్వాత మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లా ఉండిపోయానమాట. సో ఇంక ఇక్కడ మా సిస్టర్కు కొడుకులు అనమాట, వీళ్ళకి మీకు తెలుసు కదా, అశ్విర్ ఇంకా గౌతమ్ వాళ్ళు అయితే. సో పిల్లలు చాలా బాగా మాట్లాడతారు. అండ్ మెయిన్గా నాకు చిన్నపిల్లలు అంటే ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. సో ఇంకా మా పిల్లలు వచ్చారంటే పిల్లలంతా వచ్చేస్తారండి, అందరూ ఆడుకుంటూ ఉంటారని చెక్క హ్యాపీగా. ఇంటి దగ్గర సందడిగా ఉంటుందన్నమాట, వీధిలో అయితే బాగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసుకొని ఆ బండపైన కూర్చొని ఉంటామన్నమాట మేమైతే. అండ్ మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, పిల్లలు వస్తే హడావిడిగా బాగుంటుంది, కానీ పిల్లలు వెళ్ళిపోయారంటే కొంచెము అంటే ఏమంటుంది బిసోమని అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నేను నిద్ర లేచి బయట రాగానే ఫస్ట్ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటా, చెట్లని మొక్కల్ని చూసుకొని అట్లా ఆనందపడిపోతూ వాటితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అంటే జస్ట్ అట్లా కామెడీగా చెప్తున్నాను లేండి, పువ్వులు ఏం పూసాయి ఏంటని చెప్పి చూస్తూ ఉంటా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి తులసి కోట చూసారు కదా, చాలా బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుందండి. మన ఇంటి దగ్గర చిన్న కుండీలో ఉంది కాబట్టి పెద్ద గ్రోత్ లేదు. మెయిన్గా తులసి చెట్టుకి ఎప్పుడు ఎండ తగలాలి అండ్ నేల మీద నాటాలి మట్టిలో, అప్పుడే బాగా వస్తుంది. ఇంక ఇక్కడ బెండకాయ చెట్లన్నీ కూడా నాటింది, వంకాయ బెండకాయ ఇవన్నీ కూడా నాటింది అనమాట. బెండకాయలు వచ్చాయి. ఎంతైనా మనం ఇంటి దగ్గర సొంతంగా పండించుకునే కూరగాయలు చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ కదండి. నాకైతే చాలా ఇష్టము. మెయిన్గా మా అత్తగారి ఇంటి దగ్గర మా అత్తయ్య అయితే నాకు పెళ్ళైన కొత్తల నుంచి కూడాను మొక్కలు ఇట్లా పెంచడం చాలా ఇష్టము. అండ్ కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండించేదన్నమాట. అప్పుడు భలే ఉండేది. అలాంటి టైంలో కనుక ఛానల్ ఉండి వీడియోస్ పెట్టింటే మాత్రం ఒక రేంజ్లో పోయేవండి నిజంగా. తోటలుగా నాటేసి ఖాళీ ప్లేస్లో మేము వాటిని కూరగాయలు కొనకుండా మేము వాటిని వండుకొని తినేవాళ్ళము. అసలు డబ్బులు పెట్టుకునే వాళ్ళమే కాదు, మేము అన్నీ పండించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అదంతా తీసేసి సదరం చేసేసాంలేండి, మొక్కలంతా కొట్టేసి. ఎంతైనా మనది అనేది మనకు జానడంతన్నా ఉండాలంటారు కదా, అట్లా మనకున్న ప్లేస్లో మనం ఇట్లా చిన్నగా పూల తోటలు తర్వాత వెజిటేబుల్స్ ఇలాంటివి పండించుకుంటే ఆ ఆనందమే వేరు, ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇంక ఇక్కడ నేను పాయసం అయితే తింటున్న బ్రష్ చేసుకొని, ఇంకా ఫేస్ వాష్ కూడా ఏం చేయలే, ఇక్కడికి వస్తేనే బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా బ్రష్ చేసేసుకొని టిఫిన్ అవి తిన్నాము. దాని తర్వాత ఇంకా పాయసం నిన్న చేసిండేది బాగుండిందనమాట. సగ్గు బియ్యము సేమియా ఇవన్నీ వేసి మా అమ్మ చేసుండే. సో అదైతే తింటూ ఉంటే పిల్లి ఒకటే అరుపులు అనమాట నన్ను చూసి. సరే దానికి ఆకలేస్తున్నట్టుందని చెప్పేసి కొంచెం పెట్టాను. బట్ పిల్లులకి స్వీట్స్ పెట్టకూడదు అంటారు కదా, స్వీట్ ఎందుకు పెట్టకూడదు కొంచెం మీకు తెలిసే షేర్ చేయండి. మామూలుగా పిల్లికి పెట్టే పాలలో కూడా స్వీట్ వేయరంట, చక్కెర కానీ ఇవేది కూడా వేయరంట. నేను పాయసం పెట్టేశాను, దానికి ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డాను కూడా నేను. సో మీకు తెలిస్తే కామెంట్ షేర్ చేయండి, పిల్లులకి స్వీట్ ఎందుకు పెట్టకూడదని చెప్పేసి. ఇంకా అట్లా ఇట్లా ఇంట్లో పనులన్నీ చేసుకొని టిఫిన్ తిని ఇంకా అన్ని పనులు అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. అంటే ఒక 12:30 ఆ టైం అయిందండి. 12:30 అనమాట. ఇక్కడ అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు, చూసారు కదా మా వదిన వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ మా అమ్మ మా నాన్న. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మీకు మా అమ్మమ్మ మా నాన్న అంటే అత్త అల్లుడు ఇద్దరు కూడా ఇక్కడ కూర్చొని వక్కాకులు నములుతూ ఉన్నారు.
ఎంత బాగా మా అమ్మమ్మ మా నాన్నకి వక్కాకి ఇస్తూ ఉంటే మా నాన్న వేసుకుంటున్నారనమాట కూర్చొని. ఆ బాండింగ్ చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందంటే నాకు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లే. బాగా కష్టపడింది మా అమ్మమ్మ. బాగా కష్టపడి మా అమ్మ వాళ్ళకి మంచిగా హెల్ప్ చేసింది. ఇప్పుడు కాదు, పుట్టకముందు మేము పుట్టిన చిన్నపిల్లలు అప్పుడు ఇక్కడే ఉండి పనికెళ్ళి మరి మా అమ్మ వాళ్ళకి సంసారానికి తెచ్చేసేదంట. అవన్నీ తెలిసినప్పుడు చెప్పినప్పుడు ఎంత రెస్పెక్ట్ పెరుగుతుందంటే, బట్ ఇప్పుడంటే ఏజ్ అయిపోయింది, కొంచెం చెవులు సరిగా వినపడక వాళ్ళకి ఏజ్ అయిపోయి చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారని ఒక్కొక్కసారి చిరాకు కోపం వస్తుంది. కానీ వాళ్ళు పడ్డ కష్టాన్ని తలుచుకున్నామంటే మాత్రం అప్పట్లో ఎంత కష్టపడి ఇంతమందిని సాకుంటారు, పెద్దోళ్ళని చేసింటారని తలుచుకుంటే మాత్రము చాలా గ్రేట్ అనిపిస్తుంది. మా అమ్మమ్మకి 5 మంది కొడుకులు, 2 కూతుర్లు అనమాట. సో అసలు వీళ్ళనంతా ఎలా సాకారు, ఎలా ఇంతమందికి అప్పట్లో ఫుడ్కే కష్టం కదా, అవన్నీ తలుచుకొని వీళ్ళు చెప్తుంటే ఒక కథలుగా చెప్తుంటే మేమైతే చిన్నప్పుడు జరిగినటువంటి చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళం అనమాట. అప్పట్లో విపరీతమైన కష్టాలు కదండి, తిండికి జరిగేది కాదనమాట ఎవరికి కూడా. బట్ ఇప్పుడు అన్నీ ఉన్నా తినడానికి ఆరోగ్యం లేదు. అప్పుడు తినడానికి లేకపోయినా హెల్దీగా ఉన్న కష్టపడే వాళ్ళు మంచిగా, బట్ కడుపు నిండా తినడానికి తిండి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఎన్ని రకాలైనా చేసుకొని తినేది ఉంటుంది కానీ ఆరోగ్యాలు లేవన్నమాట. అవునా కాదా, నిజం చెప్పండి. నాతో పాటు మీరు ఎంతమంది ఇలా అనుకుంటున్నారు? ఇంకా అట్లా సరదాగా కూర్చొని మా అమ్మ దగ్గర మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలతో ఆడుకుంటూ ఇంకా అట్లా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ వేడిగా బజ్జీలు అయితే వేస్తుంది, మిరపకాయ బజ్జీలు. అండ్ మా వారు కూడా పెద్ద అమ్మాయిని స్కూల్ నుండి తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత వేడిగా అల్లుడు వచ్చిన తర్వాత వేడిగా చేద్దామని చెప్పేసి మా అమ్మ మాకు అసలు పెట్టలేదన్నమాట బజ్జీలు చేసి. ఇంకా అల్లుడు రాగానే అంటే మా వారు రాగానే ఇంకా బజ్జీలు స్టార్ట్ చేసింది వేయడం అయితే. చాలా బాగున్నాయి అండ్ పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నింది. అండ్ నేనైతే ఇక్కడ ఇట్లా పండు మిర్చీలు ఉంటాయి కదా, అంటే ఫుల్ కారం ఉంటాయి ఇవి ఒకసారి ట్రై చేద్దాము. ఎక్కడ చూసినా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇట్లాంటివి వేస్తూ ఉంటారు కదా ఈ కారం మిరపకాయలతోటి. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒక 4 మిరపకాయలు తీసుకొని నేను బజ్జీలు అయితే వదులుతున్నా. అండ్ బజ్జీలకు కూడా పిండి మనం కలుపుకునే విధానం బట్టి మనకు వస్తుందన్నమాట. నేనైతే కొంచెం పలచగా కలిపేసేసేదాన్ని, ఇంతకుముందు సరిగా వచ్చేదే కాదు. ఇప్పుడు మా అమ్మ నేర్పించిందనమాట. బట్ నేను ఎప్పుడు చెయ్యను, మీకు తెలుసు కదా నేను ఆయిల్ ఫుడ్లు పెద్దగా తినను అండ్ పిల్లలకు కూడా పెట్టను, ఇంట్లో చెయ్యను. పూరి బజ్జీలు బోండాలు ఇలాంటివి చాలా అవాయిడ్ చేస్తాను. ఎప్పుడైనా తినాలనిపిస్తే గారెలు చేసుకుంటామంటే ఉద్దిపప్పు వడలు చేసుకుంటాము, మసాలా వడ చేసుకుంటాం, అంతే. ఇంకేమీ కూడా ప్రిపేర్ చేయను ఆయిల్ ఫుడ్ అంతా. ఎంచక్క పుట్టింటికి వస్తే మాత్రము హ్యాపీగా ఎంజాయ్ చేస్తానండి. నేనైతే ఒక మహారాణిలాగా ఉంటానన్నమాట. నాకు నచ్చిందా, ఒకవేళ ఏదన్నా చేయమంటే వెరైటీగా చేసేటప్పుడు హెల్ప్ చేస్తాను, వంట నేను చేసి పెడతాను. కానీ మిగతా అంతా అసలు ఆర్డర్ వేయగానే అన్నీ నా దగ్గరకు వచ్చేస్తాయి నిజంగా చెప్పాలంటే. అసలు ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి వచ్చి మా అమ్మ నన్ను నిద్ర లేపుతుంది అనమాట. పొద్దున్న తినడం, మళ్ళీ వెళ్ళి పడుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ టైంకి లేపుతుంది, మళ్ళీ వచ్చి తినడం. ఆ గిన్నె కూడా ఎత్తనమాట, మా అమ్మే గడిగేస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని పనులు చేస్తూ ఉంటాను. అమ్మకి బిజీగా ఉన్నా, అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా, మెయిన్గా హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటప్పుడే కదండి హెల్ప్ చేయాల్సింది మనము. బాగున్నప్పుడు కంటే కూడా, బాగున్నప్పుడు హెల్ప్ చేసేసి బాగాలేనప్పుడు కూర్చొని తినడం కంటే, బాగున్నప్పుడు వాళ్ళు చేసి పెడతారు హ్యాపీగా తిందాం, వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం చేసి పెడదాం అనే థాట్లో ఉంటానన్నమాట నేను. ఇంక ఇక్కడైతే వీళ్ళు వేడిగా బజ్జీలు తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే బాగా కారం ఉన్న చిన్న మిరపకాయలతో వేశాను కదా, అదొకటి కొరికానండి, పెద్ద స్టైల్గా ఇక్కడ తింటున్నాను. కానీ ఎంత ఘాట్ అంటే గొంతులోకి వచ్చి తల్లోకి ఎక్కింది. అసలు విపరీతమైన ఘాట్ అనమాట. అవి ఫుల్ కారం ఉంది. ఇంకా నేను పక్కకు పెట్టేశాను, పిల్లలకు కూడా చెప్పా తినొద్దండి అని చెప్పేసి. అండ్ ఇంకా దాన్ని అసలు తట్టుకోలేకపోయాను ఆ మంటకి కారానికి. మళ్ళీ నేను నార్మల్ బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా అది తిన్నానమాట, అప్పుడు తగ్గింది. వాటిలో పెద్దగా కారం ఉండదు కదా ఈ నార్మల్ బజ్జీ మిరపకాయల్లో. వీటిలోకి ఆనియన్స్, కారము, పెప్పర్ పొడి ఇలాంటివి వేసుకొని చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది. మా అమ్మ ఏమో చెప్పింది కానీ నాకే అప్పటికి ఆకలి వేసేస్తూ ఉన్నింది. సరే ఎట్లయినా తినేద్దామని చెప్పేసి ఇంకా తినేస్తూ ఉన్నాము. బజ్జీలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, చూస్తేనే ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది, అంత బాగున్నాయి. వేడిగా తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. బయట కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది అండ్ వర్షం పడేలాగా మబ్బులు అలా ఉందన్నమాట. ఇలాంటి టైంలో ఇట్లా మంచిగా వేడిగా తిన్నాను. ఇంకా దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వీడియో షూట్ చేయలేదండి. ఇది మరుసటి రోజు అంటే మండే రోజు మన ఇంట్లో అనమాట. సండే రోజు ఇంకా లంచ్ తినేసి దాని తర్వాత ఈవినింగ్ వరకు ఉన్నాము. ఈవినింగ్ రాహుకాలం తర్వాత 6కి బయలుదేరి మేము ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను వీడియో ఏం షూట్ చేయలేదు.
ఎందుకో ఒక రకంగా అనిపిస్తూ ఉండే బద్ధకంగా, నీరసంగా అట్లా పడుకునేసాము. ఇంక ఇది మండే రోజు మార్నింగ్ లేచి నేను ఇంకా బయటంతా మనము 2, 3 డేస్ లేము కదా! శుక్రవారం క్లీన్ చేసేసి ఎల్లుండింది. ఇంక ఈరోజు సోమవారం కాబట్టి బయటంతా కడిగి ముగ్గులేసి ఎర్రమున్న పెట్టాను. దాని తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ హౌస్ నీట్‌గానే ఉన్నింది. కాకపోతే ఏంటంటే నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఒకసారి మాప్ పెట్టుకుందామని. ఇంక ఇక్కడ వేడి నీళ్ళు అయితే పెట్టాను. గీజర్ ఏంటంటే సిలిండర్ అయిపోయింది. సో దాన్ని ఫిట్ చేయాలన్నమాట. ఇంకా ఇప్పుడే వచ్చాం కదా! ఇంక దాన్ని ఫిట్ చేసుకోవడానికి లేట్ అవుతుందని పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టించాను స్నానానికి. ఇంకా అట్లనే నాకు కూడా పెట్టేసుకున్న వేడి నీళ్ళు అయితే. ఇంకా దాని తర్వాత అమ్మ అయితే ఇంక ఇక్కడ టిఫిన్ కోసం దోసపిండి అలాగే బొంబాయి సాంబారు చట్నీ ఇచ్చి పంపించింది. ఆల్రెడీ నాకు నిన్ననే చెప్పేసింది, రేపు టిఫిన్ ఏం చేయొద్దు, నువ్వు ఇంట్లో పనులు ఎట్లా ఉంటాయి నీకు, సోమవారం కదా ఇల్లు తుడుచుకోవడము ఇవన్నీ ఉంటాయి, ఆ పనులు చేసుకో, నేను టిఫిన్కి అన్నీ ఇచ్చి పంపించేస్తాను, వేడిగా దోశలు వేసుకో అని చెప్పింది. పిండి కలపడం కూడా నీట్గా కలిపిచ్చేసింది. అండ్ బొంబాయి చట్నీ అండ్ చట్నీ కూడా రెడీ చేసి ఇచ్చి పంపించేసింది. ఇంకా నేనైతే దోశలు వేసి ఇచ్చేసానంటే సరిపోతుందనమాట పిల్లలకి. పెద్దమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకా చిన్నమ్మాయి మాత్రం రెడీ అవుతుందనమాట. సో దోశలు వేసి క్యారీకి వేసి పంపించేసి ఇంకా తనకు పెట్టేసామనుకోండి తినే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సత్తు పాత్ర, ఇదేంటంటే గుత్తొంకాయ చేశాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పాత్ర అనమాట. ప్రియా వీడియో షూట్ చేస్తున్నప్పుడు అమ్మ వీడియోకి భలే ఉంటుంది మా ఈ పాత్ర, ఇది బాగుంది వీడియోస్లో బాగా కనిపిస్తుంది అని చెప్పింది. అంతేనండి, మా అమ్మ నువ్వు తీసుకెళ్ళు వీడియోస్కి బాగుంటుంది, ఇందులో ఏమైనా చేసుకో, చికెను గుత్తొంకాయ ఇలాంటివి అని చెప్పేసి నాకు అట్లనే ఇచ్చి పంపించేసింది కడిగేసి. ఎంతమందికి ఇలా ఉంటుందో నాకు తెలియదు, కానీ పుట్టింట్లో అదృష్టం. దేవుడు కొన్ని రకాలుగా ఇచ్చాడు, కొన్ని రకాలుగా ఇవ్వలేదు. బట్ నాకు అమ్మ పరంగా మాత్రము మంచి అదృష్టం ఇచ్చాడండి. స్వచ్ఛమైన ప్రేమని ఒక అమ్మ మాత్రమే ఇస్తుందంటారు. అండ్ ప్రేమతో పాటు నాకు నేను ఏం అడగకపోయినా అర్థం చేసుకొని అన్నీ చేసేవాళ్ళు. నేనైతే అదృష్టంగా భావిస్తాను. మళ్ళీ అంటారేమో మీ అమ్మ ఒకటేనా అని చెప్పి. సో నేను ఓన్లీ మా అమ్మ గురించి చెప్పుకుంటున్నా, అండ్ నేను అందరి గురించి అనట్లేదు, ఓకేనా. సో అదనమాట. ఇంకా వేడి వేడిగా బొంబాయి సాంబారు తర్వాత చట్నీ ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ తీసి పెట్టేశాను. టిఫిన్ కూడా చేసి పిల్లల్ని అయితే పంపించేశాను. ఇంకా దాని తర్వాత నేను కూడా తినేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్కి వచ్చేసరికి ఒక 2-3 రకాలైతే చేస్తూ ఉన్నా. సో ఇక్కడైతే నేను ఆలూ ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఇంతకుముందు వేరేలా చేసేదాన్ని, బట్ ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటున్నారు, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆలూ ఫ్రై అయితే చేశాను. నేను ప్రాసెస్ అయితే చూపించలేదు కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ మెయిన్గా ఉర్లగడ్డ కూడా మెత్తపడకుండా ఇట్లనే ఉంటుందన్నమాట, క్రిస్పీగా. నేను ప్రాసెస్ ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. 10 నిమిషాల్లో ఆలూ ఫ్రై అయితే చాలా క్రిస్పీగా రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి నేను చూపించలేదు కానీ చేసినవి అయితే చెప్తా. మెంతి కూర ఆకు పప్పు అయితే చేశాను అనమాట, మెంతి ఆకు పప్పు, ఇంకా ఆలూ ఫ్రై, తర్వాత బీన్స్ తాలింపు, ఈ 3 అయితే చేసున్నాను రైస్కి. సో ఇదనమాట, నేను ఓన్లీ ఆలూ ఫ్రై మాత్రమే ఇక్కడ చూపించాను. తర్వాత నేను కొంచెం టౌన్లోకి వెళ్ళే పని ఉండే, కొంచెం షాపింగ్ ఉందంటే, షాపింగ్ అంటే బట్టలు కాదు కానీ ఇంట్లో కొంచెం లేనివన్నీ ఉన్నాయన్నమాట, వాటి కోసం వెళ్ళాలని చెప్పేసి ఇంకా చక్కచక్క రెడీ అవ్వడము ఇట్లా హడావిడిగా ఉండిపోయాను. ఇంకా నేను టౌన్లోకి వెళ్ళేసి ఏమేమి కొనుక్కొచ్చాను, దేనికోసం వెళ్ళున్నాను చెప్పేసి ఇక్కడైతే చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. మా అమ్మాయి అయితే చాలా రోజులుగా అడుగుతూ ఉండే ఇవన్నీ, ఈరోజు అయితే తీసుకొచ్చేసాను అనమాట. షాపింగ్ వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడే. ఎన్ని రోజుల నుంచి స్టిక్కర్స్ లేక, తర్వాత కొన్ని అత్యవసర వస్తువులు ఉంటాయి కదా పువ్వులు పెట్టుకోవడానికి, హెయిర్ పిన్స్, టిక్ టాక్స్, ఇలాంటివి ఏమీ లేవు ఇంట్లో. అర్జెంటుగా ఏమో ఏమీ దొరకవు, అందుకని చెప్పి ఈరోజు వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చా. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని, మొత్తానికి ఈరోజు కుదిరింది, ఈరోజు వెళ్ళేసి వచ్చా. వచ్చి రాగానే పెరిగి పడేస్తాను. అలాగే ఒక చిన్న మేకప్ కిట్ ఒకటి తీసుకొని వచ్చాను. ఇది 200 150 అనుకుంటా, చిన్నది. అది కూడా చిన్న అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తూ ఉంటుంది, అంటే షూట్స్కి వెళ్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇంకా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వేయడానికి అని చెప్పి చిన్నది తీసుకొని వచ్చాను. క్యూట్ మిర్రరు, క్యూట్ది ఒకటి తీసుకొచ్చా. సో మా అమ్మాయి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి. చాలా రోజుల నుంచి నేను ఒకే రకం స్టిక్కర్లు పెట్టేదాన్ని, కాకపోతే ఇంకా ఈ మధ్యకాలంలో అవి అయిపోయాయని చెప్పేసి ఏవేవో పెట్టుకుంటుంటే నా ఫేస్లో అస్సలు సూట్ కాలేదనమాట. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మొత్తానికి టైం దొరకపోయినా దొరికించుకొని, అంటే తొందరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, ఇంకా మా వారు మధ్యాహ్నం లంచ్కి వస్తారు కదా, అప్పుడు ఆయనతో పాటు టౌన్లో వదలమని చెప్పేసి వెళ్తానమాట. ఇంకా అట్లా వెళ్ళేసి తీసుకొని వచ్చానండి కావాల్సినవన్నీ కూడా. ఫేస్ క్రీమ్ అయిపోయింది, ఇంట్లో పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ లేవు, అంటే ఉన్నా కూడా కావాల్సినవి మెయిన్గా లేవు.
అండ్ ఇంకా నెయిల్ పాలిషెస్ ఇవి రెండు చూడగానే బాగా నచ్చింది. నాకు ఇలాంటి కలర్స్ అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటాయి ఇలాంటివి. డాజ్లర్లో 70 రూపీస్ 100 రూపీస్ ఇవి ఒక్కొక్కటి 2 తీసుకున్నాను. అండ్ ఈ టిక్ టాక్స్, తర్వాత హెయిర్ పిన్స్, ఇంకా స్టిక్కర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చాను. స్టిక్కర్స్ అయితే చాలా కొనుక్కొచ్చేసాను, చాలా ప్యాకెట్స్ అయితే. ఇంకా డైలీ నాకు ఇవి సరిపోతాయి అన్నమాట. మంత్లీ వన్స్ అట్లా ఒకసారిగా ఇలాంటివన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటానండి నేనైతేను. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసిన షాపింగ్ అయితే. ఎప్పటి నుంచి అనుకుంటానంటే ఒకరికి ముగ్గురు ఉన్నాం ఇంట్లో లేడీస్, తన్నక్కలాడుతూ ఉంటాం, తారాడుకుంటూ ఉంటాం అనమాట. పక్క పెన్నులు లేవు, టిక్ టాక్స్ లేవు, జడలు వేయాలంటే కోపం వస్తుంది, ఆ టైంకే దొరకవు. మొత్తానికి ఈరోజు అయితే షాపింగ్ చేసుకొచ్చాను. అండ్ నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే స్టిక్కర్స్ ఇవి. సో ఇవి లేక నేను మా పిల్లలు స్కూల్కి పెట్టుకొని వెళ్ళి బ్లాక్ స్టిక్కర్స్ పెట్టుకుంటాను. నాకు అదేమో సెట్ అవ్వవు, ఇలాంటివే బాగుంటాయి నా ఫేస్కి. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కొనుక్కొచ్చేసాను. సో ఇదండి, ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చిన తర్వాత ఇంట్లో ఈరోజు ఇల్లు క్లీనింగ్, సోమవారం కదా, ఇల్లు తుడుచుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, తర్వాత వంట చేయడం, ఇంకా షాపింగ్, ఇవన్నమాట ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. అండ్ బాయ్ బాయ్. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓపెన్ చేస్తున్నాను నైల్ పాలిష్ని, మీరు ఓపెన్ చేసి అన్ని నాశనం చేస్తున్నారు. మా పిల్లలు నైల్ పాలిష్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి మూతలు సరిగా వేయరు, గాలికి పెట్టేస్తారు. ఆ గాలికి ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది లోపల. ఇవి ఒక్కొక్కటి 70 రూపీస్ ఏమో, బాగున్నాయి కలర్ అని చెప్పేసి 2 తీసుకొచ్చా. సో అదనమాట, మా పిల్లలే సగం చెడగొడతారు ఇంట్లో, అన్నీ కుప్పలు వేస్ట్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.